సిఎస్కే ఆర్ఆర్ అందరికీ మ్యాచ్ రిజల్ట్ తెలిసిందే. సిఎస్కే అత్యంత దారుణంగా ఓడిపోయింది. 8 వికెట్లతో ఆర్ఆర్ సూపర్గా గెలిచింది. వితిన్ 13 అవర్స్లోనే ఇచ్చిన 128 రన్స్ని చేసింది. మాట్లాడదాం సిఎస్కే గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఆర్ఆర్ గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సిఎస్కే గురించి మాట్లాడదాం. పాపం సిఎస్కే ఫ్యాన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దురంధర్ ద రివెంజ్ చూసినప్పుడు అబ్బా అనుకున్న వాళ్ళు జడ్డు ద రివెంజ్ చూసేసరికి అబ్బా అని ఎలా అయిపోయింది. సిఎస్కే క్యాంపెయిన్లో అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్నాడు. 2026 వరల్డ్ కప్ విన్నింగ్ సూపర్ హీరో ఉన్నాడు. 2026 వరల్డ్ కప్లో కన్సిస్టెంట్ ప్లేయర్ అయిన శివన్ దుబే ఉన్నాడు. సంజు శాంసన్, చాటన్ అన్న, గైక్వాడ్, మ్యాట్ హెన్రీ, అసలు ఇలాంటి ప్లేయర్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అంటే అక్కడ సిఎస్కేకి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ అక్కడ జడ్డు ఉన్నాడు అంతే. ఇదే ఆన్సర్ అయిపోయింది. రన్ అసలు ఓవర్లో జడ్డు ఓవర్ వేసిన స్టార్ట్ చేసిన తర్వాత రన్ ఇవ్వకుండానే వికెట్ తీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ని 6 కొట్టాడు, వెంటనే అవుట్ అయిపోయాడు శివన్ దుబే. సేమ్ జడ్డు బౌలింగ్. ఏం పర్ఫార్మెన్స్ చేశారు పాపం. సిఎస్కే ఫ్యాన్స్కి లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి ఇలాగే ఉంది. ఇలానే వర్స్ట్ పర్ఫార్మెన్స్. కనీసం క్లోజ్ గేమ్స్ కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. 2019 ఫైనల్ని ఇప్పటికీ మర్చిపోలేదు. చాలా క్లోజ్ గేమ్. అరే ఒక్క రన్లో మిస్ అయిపోయింది కప్ అని. అలాంటి గేమ్ని మర్చిపోలేని గేమ్. అలాంటి గేమ్నైనా కనీసం డైజెస్ట్ చేసుకోగలుగుతారు ఫ్యాన్స్. కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ని ఎంత వేగంగా మర్చిపోదామా అన్నట్టు చూస్తారు. మొన్నటి వరకు ధోని, ఇప్పుడు శాంసన్ అన్న, సర్ఫరాజ్ ఖాన్. జస్టిస్ ప్లేయర్స్కి జస్టిస్ జరిగినప్పుడు ఫ్యాన్స్కి జస్టిస్ ఎప్పుడు చేస్తుంది సిఎస్కే ఫ్రాంచైజ్? ఇప్పుడు ఎక్కడ తప్పు చెప్పగలుగుతారు? కోచింగ్ మిస్టేకా, లేకపోతే ప్లేయర్స్ మిస్టేకా? మొన్నటి వరకు డాడీస్ ఆర్మీ అన్నారు. ఇప్పుడంతా యంగ్ బ్లడ్డే కదా. పర్ఫార్మెన్స్ సేమ్ రిజల్ట్. ఆర్ఆర్తోనే ఇలా ఓడిపోతే, ఆర్ఆర్ ఏం చిన్న టీం కాదు, నేను ఆర్ఆర్ని తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ స్టిల్ ఆర్ఆర్ కంటే తోపులు ఉన్నారు కదా కాంపిటీషన్లో. ఆర్సీబీ ఎలా ఉంది? డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నందుకు డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగే పర్ఫామ్ చేసింది. ఫస్ట్ మ్యాచ్లో 15 ఓవర్స్లో టార్గెట్ నూది పారేసింది. 15.4 15.3 ఐ థింక్ సో. వితిన్ 16 అవర్స్ లోపే 200 రన్స్ని ఊది పారేసింది. ఎంఐ 2012 తర్వాత ఆ రికార్డు, ఇప్పుడు అంత వర్స్ట్ రికార్డు ఎంఐ ఇంకా ఏం మాత్రం కూడా కంటిన్యూ చేయలేదు, బ్రేక్ చేసేసింది. ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, తక్కువ దీంతో గెలలేదు. 221 రన్స్ని చేసింది భయపడకుండా. ఓపెనర్స్ ఇద్దరే మ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు కేకేఆర్ చేతిలోంచి. అక్కడ ఎస్ఆర్హెచ్ అంతే. బకెట్లో వాటర్ పెట్టుకొని దాంట్లో సేవలను కలుపుకొని వచ్చేలోపు పవర్ ప్లేలో 3 వికెట్లు చూస్తే పాపం ఫ్యాన్స్ ఎలా డైజెస్ట్ చేసుకుంటాం అన్న. అసలు ఏమైందిరా మీకు? ఏమైంది సిఎస్కే ఫ్రాంచైజ్కి? ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే దీనికి ఆన్సర్ ఏంటంటారు? అది గువాహతి హోమ్ గ్రౌండ్ కాదా? ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేయాలి అని అందరూ అనుకుంటారు. ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఆర్ఆర్ ఇచ్చేస్తుందిలే, దేవుడికి ఇచ్చేస్తుందిలే ఫస్ట్ మ్యాచ్ అనుకున్నాను. ఏమైంది? సిఎస్కే ఇచ్చేసింది. కొన్న విజిల్స్ అన్నీ బాక్స్లో పెట్టుకొని మళ్ళీ భద్రంగా అలాగే టీషర్ట్లు, విజిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. విజిల్స్ పోడు అంటే మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్కి ఏం పోడాలి? ఇప్పుడు ఎక్కడ పోడాలి విజిల్స్? ధోని లేడు, అదే పెద్ద దెబ్బ. అదే డైజెస్ట్ చేసుకోలేం. ఫస్ట్ 2 వీక్స్ ధోని లేడురా అనే ఇదే ఉంటే, ఇక్కడ ఎవరు ధోని కప్పులు కొట్టేయాలి, లేదంటే ధోని మళ్ళీ అది చేయాలని ధోని ఉంటే చాలు అన్నదే సిఎస్కే ఫ్యాన్స్ తాలూకా ఇది. అక్కడ ఆర్సీబీ వాళ్ళు కానీ ఎస్ఆర్హెచ్ కానీ ఎవరు ఎంత ఏమనుకున్నా సరే ధోని ఉంటే చాలు. ఆడకపోయినా ధోని ఉంటే చాలు. ఇదే సిఎస్కే ఫ్యాన్స్ నమ్మేది. సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువగా దీని గురించే సిఎస్కే మ్యాచ్ని చూసేది. ఫస్ట్ 2 వీక్స్ ధోని లేనప్పుడు జస్టిస్ ప్లేయర్స్ ఉన్నారు కదా మనకి. చాటన్ అని ఉన్నాడు కదా, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు కదా. ఏంటి ఆ పర్ఫార్మెన్స్? రీసెంట్గా నాకు తెలిసిన కుర్రోడు ఒక ఆయన చనిపోయాడు. 27-28 ఏజ్. మా ఫ్రెండ్ ఒకటే అన్నాడు, అరే ఆడు చనిపోయిన విషయం కూడా ఆడు తెలియలేదురా అని. సేమ్ ఆయుష్ మాత్రం వికెట్ చూస్తే నాకు అలాగే అనిపించింది. కానీ అవుట్ అయ్యానన్న విషయం కూడా తెలియలేదేమో బహుశా.
ఇలానే పర్ఫామ్ చేస్తే మిగతా 13 మ్యాచెస్ కూడా అస్సాం 2-Aనే. అస్సాం సెకండ్ ఏసీ బుక్ చేసుకోవచ్చు సిఎస్కే. నా కమింగ్ టు ఆర్ఆర్, ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్రో. లిటరల్లీ హోమ్ గ్రౌండ్ అనే అడ్వాంటేజ్ని పక్కన పెట్టు. హోమ్ గ్రౌండ్ అనే అడ్వాంటేజ్ ఒకటే మాట్లాడగలరేమో, కానీ ఎక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం కూడా తగ్గలేదు. సూర్యవంశీ ఫస్ట్ బాలే 0 రన్స్కి డక్అవుట్ అవ్వాల్సింది, క్యాచ్ డ్రాప్. తర్వాత ఎలా ఆడాడు, 15 yearsకి 15 balls 50 runs. మొత్తం ట్విట్టర్ అంతా ఇదే. క్రిక్ బజ్ అయితే ఏకంగా వేసేసాడు, ఈజ్ ఇండియా కాలింగ్ సూర్యవంశీ అని. వాట్ ఎ పర్ఫార్మెన్స్ బ్రో. అసలు ఏం ఆడాడు. మ్యాసివ్ ప్లేయర్, నిజంగానే మ్యాసివ్ ప్లేయర్ సూర్యవంశీ. గోయింగ్ టు ద రాక్ డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు ధ్రువ్ జురేల్, ఓకే, ఒక మంచి నాక్ ఆడాడు. కన్సిస్టెంట్గా ఉన్న తక్కువ రన్స్ని చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ జైస్వాల్ కూడా టీంకి బాగా సపోర్ట్ చేశాడు. సెకండ్ హైయెస్ట్ ఫర్ ఆర్ఆర్. సూపర్ పర్ఫార్మెన్స్ బై ఆర్ఆర్ నిజానికి. ఎందుకంటే సిఎస్కే లాంటి టీం అంటే సిఎస్కే ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉంటే సిఎస్కే లాంటి టీం మీద పర్ఫామ్ చేసింది పెద్ద గొప్పం కాదని అనుకోవచ్చు. కానీ సిఎస్కే ఇప్పుడు మారింది. సిఎస్కే టీం ఇప్పుడు మారింది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డాడీస్ ఆర్మీ నౌ. ఇట్స్ యంగ్ బ్లడ్. సో ఒక యంగ్ బ్లడ్ మీద ఎలా పర్ఫామ్ చేయాలో అలా పర్ఫామ్ చేసి ఆర్ఆర్ ప్రూవ్ చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నందుకు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎలా ఆడాలో అలానే ఆడి ఆర్సీబీ ప్రూవ్ చేసుకుంది. ఎంఐ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టీమ్. ఎంఐని అంత తక్కువ అంచనా వేయకూడదు. అది ఏ టైంలోనైనా కంబ్యాక్ ఇవ్వగలరు అని చెప్పడానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎంఐ ఆడింది ఫస్ట్ మ్యాచ్లో. IPL 2026 నిజంగానే హైప్ లేకుండా స్టార్ట్ అయింది అన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ హైప్ లేకుండా స్టార్ట్ అవ్వచ్చు, కానీ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తున్న థ్రిల్లే వేరు. లాస్ట్ మ్యాచ్ పెద్ద థ్రిల్ ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ తెలుసు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ క్లోజ్ గేమ్. అట్లీస్ట్ ఒక ఎక్కువ రన్స్ హై స్కోరింగ్ గేమ్స్ ఏం కాదు, అలాగే ఎక్కువసేపు అయిన మ్యాచ్ కూడా కాదు. బట్ స్టిల్ మంచి పర్ఫార్మెన్స్ మాత్రం చూడగలిగాం. లెట్స్ సీ ఇంకా బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. వీ కెన్ ఎక్స్పెక్ట్ మచ్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఈస్ awaiting for cricketing fans. Definitely we are going to rock this IPL season 2026. So that's it. Let's talk about today's match tomorrow. Namaste, namaskaram, namaskara, vanakkam. Thank you so much, Tony.